శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గానికి మరో కొత్త అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్నాడు. వివరాలకు వెళ్తే ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం అడవి బ్రాహ్మణపల్లి తాండాకు చెందిన ఎన్ఆర్ఐ శ్రీరాములు నాయక్ ధర్మవరం నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆయనకు ప్రెషర్ కుక్కర్ గుర్తును కేటాయించింది. శ్రీరాములు నాయక్ గత కొద్ది రోజులుగా గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. బీసీ కార్డును ఉపయోగిస్తూ కేంద్ర ప్రభుత్వం ధర్మవరంలో లబ్ధి పొందాలని చూస్తోందని, ఇన్నాళ్ళు బీసీలకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ధర్మవరం ప్రజలు తెలివిగలవారని, ఎట్టి పరిస్థితుల్లోనూ మోసపోరని ఆయన అన్నారు. తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే ధర్మవరం నియోజకవర్గాన్ని ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని శ్రీరాములు నాయక్ పేర్కొన్నారు. సో అందరికీ నమస్కారం. మేము ఈరోజు దాదాపు గత 4-5 రోజులుగా అన్ని గ్రామాలు తిరిగాం. 30-35 గ్రామాల వరకు ప్రచారం చేసాం. ప్రచారం బ్రహ్మాండంగా సాగుతుంది. చాలామంది ప్రజలు నిజంగా ఇట్లాంటి ఒక కొత్త యువ రకం నాయకుడు కావాలి, ఇట్లాంటి నాయకుని అవసరం ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎవ్వరు కానీ ఇక్కడ డెవలప్మెంట్ చేసింది లేదు. రోడ్లు అట్లే ఉన్నాయి, పొలాలు అట్లే ఉన్నాయి, సమస్యలు అట్లే ఉన్నాయి. ఏం చేశారు 5 సంవత్సరాలని చూస్తే ఎప్పుడు చూసినా పెన్షన్ కానీ లేకపోతే ఈ ఆసరా పథకాల గురించి మాట్లాడుతున్నారు తప్పితే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఏ విషయం మీద కూడా ఏ ఒక్క నాయకుడు మాట్లాడింది లేదు. కాబట్టి మేము ఎక్కడైతే వెళ్తున్నామో నిజంగా మార్పు కావాలంటే, ప్రజల్లో మార్పు రావాలంటే, అభివృద్ధి కావాలంటే ప్రజలు మారాలని చెప్పి ఒక కొత్త రకమైనటువంటి ఉద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి మోటివేట్ చేస్తూ ప్రెషర్ కుక్కర్కి ఎందుకు ఓటేయాలనే విషయాన్ని చాలా క్లియర్గా వివరించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఎవరో కొత్త వ్యక్తి, ధర్మవరం పిన్ కోడ్ కూడా తెలియనటువంటి వ్యక్తులు వచ్చి ఈరోజు ధర్మవరాన్ని ఏలేయాలి, ధర్మవరం మీద పరిపాలించాలని చెప్పి ఉద్దేశిస్తూ ఉన్నారు. ధర్మవరంలో వాళ్ళకు ఓటు హక్కు కూడా లేదు. బీసీ కార్డు వేసుకొని వచ్చారు, వాళ్ళు బీసీ కూడా కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. కాబట్టి ప్రజలు ఒక్కసారి గమనించాలి. ప్రజలు నిజంగా చదువుకున్నటువంటి వ్యక్తుల్ని, ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఒక లీడర్షిప్ ఉన్నటువంటి వ్యక్తుల్ని, నిజంగా అభివృద్ధి చేయగలిగే సత్తా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఓటేసి గెలిపించాలని చెప్పి కూడా ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. మాకైతే నిజంగా మీరు ఈ యొక్క ఆర్డిటి వాళ్ళ తరఫున నేను నిలబడడం జరుగుతూ ఉంది. ఈరోజు నా బ్యానర్లు చూసుకున్నట్లయితే ఆర్డిటి ఫాదర్ ఫెరర్ ఫోటో ఉంది, అదేవిధంగా అంబేద్కర్ ఫోటో ఉంది. రాజ్యాంగాన్ని ఈరోజు మనకు పరిచయం చేసినటువంటి వ్యక్తి, రాజ్యాంగం లేకపోతే మన ఉనికి ఉండేది కాదు. అటువంటి వ్యక్తి యొక్క ఫోటో పెట్టుకొని, అదేవిధంగా స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ ఫోటో పెట్టుకొని నేను ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని అందరూ గుర్తించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే అసమ్మతి ఉందో, ఈ నాయకుడు వద్దు, ఆ నాయకుడు వద్దు, వీళ్ళందరినీ చూసినాం. కాబట్టి ఒక కొత్త రకమైనటువంటి నాయకుడిని ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ చాలా మంచిగా స్పందిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. దీన్ని బట్టి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా బీజేపీ ఈరోజు ప్రజల్ని ఎట్లా మోసం చేయాలని చూస్తూ ఉంది. ఏం చేసింది గత 10 సంవత్సరాల్లో బీజేపీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టిస్తుంటే కేవలం ఒక చెంబులో గంగా నది నీళ్లు తీసుకొని వచ్చి, ఒక చిన్న కాశీ నుంచి మట్టి తీసుకొని వచ్చి ఈ యొక్క ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. ప్రజలకు అన్యాయం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 1,000 కోట్లైనా ఈ యొక్క కొత్త రాష్ట్రానికి ఇచ్చిందా అని చెప్పి నేను బీజేపీని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు బీసీ కార్డు వేసుకొని వస్తూ ఉంది. నరేంద్ర మోడీ బీసీ అంట. ఎవరు చెప్పారు నరేంద్ర మోడీ బీసీ అని? 2014 ఎలక్షన్స్ లో మాట్లాడలేదు, 2019 ఎలక్షన్స్ లో మాట్లాడలేదు. ఈరోజు ఒక బీసీ కార్డు వేసుకొని మన ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా బీజేపీ వస్తే రిజర్వేషన్ తీసేస్తామంటుంది. కాబట్టి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకం. కాబట్టి ఈరోజు బీజేపీ అనేది తమిళనాడులో లేదు, తెలంగాణలో లేదు, కేరళలో లేదు, కర్ణాటకలో లేదు. కాబట్టి ప్రజలు గుర్తించాలి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ప్రజలారా, మీరందరూ కూడా ఎవరైతే చూస్తున్నారో మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.
బీసీలకు ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? బీసీ సప్లాన్ ఇచ్చిందా? బీసీ కార్పొరేషన్ ఉందా? బీసీ కార్పొరేషన్ ఇంప్లిమెంట్ అయిందా? బీసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ కి ఏం చేసింది? బీసీ చైల్డ్ డెవలప్మెంట్ కి ఏం చేసింది? బీసీ అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఏం చేసిందని చెప్పి కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసు. మభ్య పెడితే మభ్య పడే వాళ్ళు కాదు మా ధర్మవరం ప్రజలు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఆర్టీటీ కూడా ఈరోజు ప్రజలకు మేలు చేయలేకపోతుంది అనుకున్న స్థాయిలో. ఎందుకంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆర్టీటీ వాళ్ళ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఫారిన్ ఫండ్స్ అన్ని బ్యాన్ చేసి ఫారిన్ ఫండ్స్ ప్రొహిబిషన్ యాక్ట్ తీసుకొని వచ్చి ఈరోజు ఆ యొక్క ఆర్టీటీ వాళ్ళు సమాజ సేవ ఎంతో చేసినారు. కాబట్టి వాళ్ళు ఇంకా ఈ సేవ చేయకూడదు, ప్రజలకు మేలు చేస్తే చైతన్యవంతులు అవుతారు, ప్రశ్నిస్తారనే ఒక గొంతుని నొక్కాలని చెప్పే ఉద్దేశంతో బీజేపీ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు మోసం చేస్తుంది. కాబట్టి ఇండిపెండెంట్లకు అవకాశం ఇవ్వండి, స్వతంత్ర అభ్యర్థులకు అవకాశం ఇవ్వండి. అట్లాంటి వాళ్ళు వస్తేనే ఈరోజు ఈ యొక్క నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. నేను శ్రీరామ్ నాయక్ గెలిస్తే ఈ ప్రాంతాన్ని, ధర్మవరాన్ని ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ చేస్తా, ధర్మవరాన్ని టెక్స్టైల్ ఎక్స్పోగా మారుస్తా, ముదిగుబ్బ తాడిమరి ప్రాంతాన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్ తీసుకొని వచ్చి ప్రాంతాన్ని డెవలప్ చేస్తా. నాకున్న కనెక్షన్స్ తో ఇండస్ట్రీస్ ని, ఇన్స్టిట్యూషన్స్ ని, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని తీసుకొని వచ్చి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తా అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదే కాకుండా బత్తలపల్లిలో ఎక్కడైతే ఆర్టీటీ హాస్పిటల్ ఉందో అక్కడ మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని కూడా తీసుకొని వచ్చి ప్రజలందరికీ కూడా మేలు జరిగేటట్లు ఇక్కడ నుంచి గ్లోబల్ వరల్డ్ కి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు మెడికల్ డివైసెస్. నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రాజకీయ నాయకులు ఎందుకు పట్టించుకోవడం లేదు, ఈ రాజకీయ నాయకులు ఎందుకు ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యం చూపిస్తున్నారో ఈసారి ప్రజలే సమాధానం చెప్పాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలందరికీ మీరు చూస్తున్నారు, ఇప్పుడు దాదాపు సాయంత్రం 8 గంటలు అవుతుంది. అర్ధరాత్రిలో కూడా ఇంతమంది ప్రజలు వాళ్ళ మద్దతునిస్తూ, ఇంతమంది ప్రజలు మా వెంట నడుస్తూ, నన్ను ముందుకు నడిపిస్తూ ఒక కొత్త వ్యక్తిని ఎన్నుకుంటే ఈ ప్రాంతం బాగుపడుతుందని ఒకే ఒక ఉద్దేశంతో నా వెంట నడుస్తున్నారు. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్క గ్రామంలో దీన్ని గుర్తించాలి, ప్రతి ఒక్క గ్రామంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ నా వెంట వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్.